తెలుగునాట విలక్షణ నటుడిగా యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. బంగారు వర్ణంలో మెరిసిపోయే సుమన్ను చూసి ఆ రోజుల్లో అమ్మాయిలంతా అలాంటి అందమైన కుర్రాడే తమకు భర్తగా రావాలని కోరుకున్నారంటూ అతిశయోక్తి కాదు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు 4 దశాబ్దాలుగా తనదైన నటనతో అలరిస్తున్నారు. కానీ ఆయన జీవితంలో నీలి చిత్రాల కేసు ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. 1959 ఆగస్టు 29న చెన్నైలోని జన్మించిన సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్. తల్లిదండ్రులు కేసరి చంద్ర, సుశీల్ చంద్ర. ఇంగ్లీష్ లిటరేచర్లో BA చేసిన సుమన్ అనంతరం సంగీతం నేర్చుకున్నారు. సినిమాలపై ఆసక్తితో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన తన రూపం, ఒడ్డు, పొడుగుతో చాలా సులభంగానే హీరోగా అవకాశాలు అందుకున్నారు. 1978లో కరుణై ఉల్లం అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సుమన్ కోలీవుడ్లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. మాస్ క్లాస్ ఫాలోయింగ్తో పాటు సుమన్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించేవి. సీనియర్ రైటర్ DV నరసరాజు కుమార్తె శిరీషను పెళ్లాడిన సుమన్కు కుమార్తె ప్రత్యూష ఉన్నారు. అయితే సక్సెస్ఫుల్ గా సాగిపోతున్న సుమన్ కెరీర్లో నీలి చిత్రాల కేసు ఓ మచ్చగా మారిపోయింది. ఇది ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. సుమన్ స్టార్డమ్ ని చూసి తట్టుకోలేక కొందరు సినిమా వాళ్లే ఆయనను ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారని సుమన్ అభిమానులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో అవి రూమర్స్ గా మిగిలిపోయాయి. కానీ సుమన్ కెరీర్ కి ఎంత నష్టం చేకూర్చాలో అంతా చేశాయి. స్టార్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్న దశలో ఈ కేసు తర్వాత సుమన్ చిన్న చితక పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది. అలాంటి దశలో దర్శకేంద్రుడు K. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా సుమన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెరపై ఆయన కనిపించగానే నిజంగానే వెంకటేశ్వర స్వామి వచ్చాడా అన్నట్లుగా భక్తులు హారతులు పట్టేవారంటే అతిశయోక్తే కాదు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే శ్రీరామదాసులో శ్రీరాముడిగాను నటించి సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీలో విలన్ గా క్రూరంగానూ కనిపించారు. ఇటీవల ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ నీలి చిత్రాల కేసు గురించి కీలక విషయాలు పంచుకున్నారు. తనకు దివాకర్ అనే మిత్రుడు ఉండేవాడని, అతడు తమిళనాడులోనే ఓ బిగ్ షాట్ కూతురిని ప్రేమించాడని తెలిపారు. అతను ఏదైనా పని ఉంటే నా కారు తీసుకుని వాడుకుంటాడని, ఈ క్రమంలోనే ఆ పెద్దింటి అమ్మాయిని తీసుకుని నా కారులోనే వెళ్లి పెళ్లి చేసుకున్నాడని సుమన్ చెప్పారు. వాళ్ళిద్దరూ నా కారులో వెళుతూ ఉండగా ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి చూడటంతో దీని వెనుక నా హస్తం కూడా ఉందని అనుకున్నారని సుమన్ తెలిపారు. ఆ తర్వాతే తాను కేసులో ఇరుక్కోవటం, ఇతర పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.